2024 ఎన్నికల అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేనలో చేరినటువంటి ఒంగోలు నేత బాలినేని శ్రీనివాసరెడ్డి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నేత ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ భారీ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారని, ఇక్కడ లిక్కరు, మద్యము, ఇసుక, ఇది అది అని లేకుండా అన్నిటిలోనూ భారీ స్థాయిగా దోచుకుంటున్నారని, కమిషన్లు తీసుకుంటున్నారని, దీనికి సంబంధించే ల్యాండ్ సెటిల్మెంట్లు కూడా చేస్తూ ఉన్నారని చెప్పి ఆయన ఆరోపణలు చేయడం జరిగింది. ఇటీవల విఆర్కి పంపించినటువంటి ఒక సిఐ వెంటనే మరలా పోస్టింగ్ ఇవ్వడం జరిగిందని, అదే ప్రాంతంలో పోస్టింగ్ ఇవ్వడం జరిగిందని, ఇది ఎలా సాధ్యమైందని చెప్పి ఆయన ప్రశ్నించారు. ఆ వ్యక్తి విఆర్కి వెళ్ళేటప్పుడు ప్రకటన చేశారని, ఇక్కడ నేను సెటిల్ చేయాల్సిన ల్యాండ్స్ చాలా ఉన్నాయి, మరలా ఎమ్మెల్యేనే నాకు పోస్టింగ్ ఇప్పిస్తారు, త్వరలోనే వస్తానని చెప్పి ఆయన చెప్పారని. సో అదే విధంగా అతను ఇప్పుడు రావటం అనేది ఖచ్చితంగా ఇది ఎమ్మెల్యే చేసిన పని అని చెప్పి ఆయన ఆరోపణలు చేయడం జరిగింది. మరి ఓవరాల్గా జనసేన టీడీపీ మధ్యలో ఇది ఒక వార్ క్రియేట్ చేసేటువంటి పరిస్థితిగా తయారైనటువంటి పరిస్థితి. ఎందుకంటే దీనికి సంబంధించి దామచర్ల జనార్దన్ కూడా స్పందించడం జరిగింది. మీరు పార్టీ మారి ఉండకపోతే ఈ పార్టీకే మీ తండ్రి కొడుకుల్ని లోపలేసేవాళ్ళం అని చెప్పి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి.